పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారుల సహకారంతో ఆయా గ్రామాల్లోని ఉపాధి హామీ పనులకు వెళ్లే మహిళలంతా ఒక్కటయ్యారు. ప్లాస్టిక్ భూతంపై యుద్ధం ప్రకటించారు ఆ మహిళలు. ఎలాంటి వేడుకలు జరిగినా మోదుగా ఆకులలో భోజనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్ మానవ మనుగడకు ముప్పుగా మారిందంటున్నారు. క్యాన్సర్లకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాకున్నా ప్రణాళికతో అడ్డుకట్ట వేయవచ్చని సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారులు వినూత్నంగా ఆలోచన చేశారు. సాంప్రదాయంగా వచ్చిన విస్తరాకుల వినియోగంతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్న నిర్ణయంతో మహిళా సంఘాలు ఉపాధి హామీ కూలీల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. విస్తరాకుల వినియోగం, ప్లాస్టిక్ నిర్మూలనపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా మహిళల చేత మోదుగా ఆకులతో విస్తరాకుల తయారీకి శ్రీకారం చుట్టారు. వివాహ వేడుకలు, పండుగలు, మరే కార్యక్రమం ఏదైనా సరే ప్లాస్టిక్ వినియోగించకుండా చూస్తున్నారు ఆయా గ్రామస్తులు. మేము ఉపాధి హామీ పని చేసుకునే వాళ్ళం. డైలీ వచ్చే దారిలో ఈ మోతిగాకుల్ని తీసుకురావడం జరుగుతుంది. అందరం ఒక దగ్గర కూర్చొని, మేము ఉపాధి హామీ పని వాళ్ళం అందరం ఒక దగ్గర కూర్చొని కుడతాము. డైలీ 15-20 కట్టలు కుడతాము. ఒక కట్టకు వచ్చేసి 250 అట్లా పని దొరుకుతుంది, కూలి దొరుకుతున్నది. దాని ద్వారా మా ఇంట్లో ఖర్చు వెళ్తుంది. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 3000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా. ఈ తరుణంలోనే ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ కు అడ్డుకట్ట వేయాలనే యోచనతో విస్తరాకుల వినియోగంపై గ్రామాల వారీగా అవగాహన కల్పిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు. మహిళలు ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో విరివిగా దొరికే మోదుగా ఆకులను సేకరించి ఎండబెట్టి విస్తరాకులు తయారు చేస్తూ వాటిని విక్రయిస్తున్నారు. అందరూ ఒకే చోట చేరి విస్తరాకులు తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక విస్తరాకు 5 రూపాయల ధర పలుకుతుంది. విస్తరాకుల తయారీని జిల్లాలో 493 మంది కార్యదర్శులు ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో మాకు గ్రామ పంచాయతీలో అవగాహన కల్పించారు. అందుకే మేము వీటిని వాడుతాం.